గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. చాలా రోజులు అయిందనమాట వ్లాగ్ చేసి కూడా కొంచెం అలవాటు పోయింది. కన్యాకుమారి రైడ్ ఎప్పుడు వెళ్ళినా ఆగస్ట్, దాని తర్వాత మళ్ళీ ఇంకేం రైడ్ వేయలే. సో గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. చాలా గ్యాప్ వచ్చేసింది. వ్లాగ్ ఇట్లా చేయాలో కూడా కొంచెం మర్చిపోయినట్టే అనిపిస్తుంది నాకు. కన్యాకుమారి రైడ్ తర్వాత మళ్ళీ గెట్ పోలే. ఇవాళ మళ్ళీ బ్యూటిఫుల్ సండే మార్నింగ్ అండ్ లాస్ట్ రైడ్ ఆఫ్ దిస్ ఇయర్. ఇది యాక్చువల్లీ December 22 ఇవాళ సండే. ఇది కూడా నేనేం ప్లాన్ చేయండి కాదు, వేరే ఫ్రెండ్స్ వాళ్ళు చేశారనమాట. నేను యాక్చువల్లీ ఏం లేకుండే, ఎనీ ఇంటెన్షన్స్ ఆర్ ఎనీ ప్లాన్స్ ఏం లేకుండే. అండ్ ఈ లొకేషన్ కూడా ఎప్పటి నుంచో 20-22 years నుంచి వెళ్దాం అనుకున్నాం, ఎట్లుంటుందో చూద్దామని. సోమశిలాకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 140 ఎంత ఉంటుంది సోమశిల. ఆ లొకేషన్ చూసినట్టు కూడా ఉంటుంది. అండ్ ఇక పనిలో పని రైడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. 2024 విల్ ఎండ్ విత్ దిస్ బ్యూటిఫుల్ రైడ్. చలి అంతగా పెట్టట్లేదు, అదేంటో మరి. ఫుల్ ఎక్స్పెక్ట్ చేసా ఫుల్ చలి ఉంటుందని, నార్మల్గా ఉంది. చలో ముందు కలుద్దాం. కొంచెం సేపు అయ్యాక సన్ రైజ్ అయితే మొత్తం కనిపిస్తుంది మీకు. ఇప్పుడంతా చీకటిగా ఉంటుంది. సో ఈ రైడ్కి ఎవరు వస్తారు ఏంటి అనేది ఏం తెలియదు అనమాట. అంజీ అయితే వస్తుండు, మన డాక్టర్ బాబు అయితే వస్తుండు. మన ముందు అయితే అంజీ వెళ్తుండు. ఇప్పుడే మనం బాదాపూర్ క్రాస్ చేసాం. మనం ఇట్లా ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ సేమ్ బెంగళూరు హైవే అట్లా వెళ్తాం. సో టైం ఇప్పుడే 6:30 అవుతుంది. కొంచెం వెళ్తారు వచ్చిందనమాట. సో మన ముందు అంజి బండి లైట్స్లో ఆన్ చేసి ఉండు, మొత్తం జుమ్ అని మెరిసిపోతుంది రోడ్డు మొత్తం. మనోడిది లైట్స్ మామూలు లైట్స్ కాదు, ఆ తర్వాత చెప్తా, పెద్ద స్టోరీ అది. సో మన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారంట అక్కడ శంషాబాద్ టోల్ గేట్ దగ్గర, ఎగ్జిట్ గేట్ దగ్గర. సో ఇప్పుడు మనం ARC రోడ్కి అయితే వచ్చామన్నమాట. ఎన్ని మంత్స్ అయిపోయింది, ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 4-5 months అనుకుంటా. వేకింగ్ అప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. అది కూడా రైడ్, క్రికెట్ అంటేనే నాకు మెలకు వస్తుంది, తప్పితే ఉట్టప్పుడు అస్సలు రాదు. ఇంకా చూడండి, లైట్స్ వేయంగానే అందరూ జరిగిపోతూ ఉంటారు. అండ్ మీకు కూడా ఇప్పుడు ప్రాపర్గానే కనిపిస్తుంది. 6:30 అయిపోయింది, కొంచెం వెళ్తారైతే వచ్చేసింది. లిటరలీ ఎన్ని రోజులు అయిందిరా భయ్యా ఇంత పొద్దున్నే లేచి. అసలు ఆ హ్యాపీనెస్ మస్తు బాగుంటుంది. అసలు మీరు ఏదో ఎవరికి చెప్తున్నారని అనుకుంటారు, కానీ ఎవరికైతే బైక్ లవర్స్ ఉంటారో అడగండి, వాళ్ళకి అర్థమవుతుంది ఆ ఫీలింగ్ పొద్దున్నే లేచి వెళ్తుంటే. ఇప్పుడు ఫుల్ బైకర్స్ కనిపిస్తుంది మనకి. సండే పొద్దున్న హైదరాబాద్లో బెంగళూరు హైవే పైన మీకు పక్కా కనిపిస్తారు ఎవరో ఒకరు. హయాబుజాలు, డుకాటీలు, ఇంకా అన్ని రకరకాల చిన్న బండ్లు పెద్ద బండ్లు తేడా లేదు, అన్నీ కనిపిస్తాయి. హైదరాబాద్లో బైకింగ్ కమ్యూనిటీ చాలానే పెరిగింది. చాలా అంటే చాలా, ఆల్మోస్ట్ ఒక 200% పెరిగినట్టుంది ఒక 10 years బ్యాక్ ఇలా లేకుండా. హే రంగులే హే రంగులే మాటకి నాన్నని నాన్న యాక్చువల్లీ మన బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయాయి అన్నమాట. నిన్ననే చేంజ్ చేశా నేను యాక్చువల్గా. సో వేరే వాడతాను నేను, క్రాంక్ అని ఉంటుంది, EBC అని ఉంటాయి. చాలా మంచి బ్రేక్స్. బజాజ్ బ్రేక్ అంటే 100 రెట్లు నయం అనమాట. అంత రెస్పాన్స్ ఇస్తాయి, అండ్ రేట్ కూడా అట్లనే ఉంటాయి. ఇప్పుడు అదే బజాజ్ బ్రేక్స్ ఉన్నాయి, నాకు అంతగా సాటిస్ఫాక్షన్ రావట్లే. సో గైస్ ఇప్పుడే అనమాట 1 2 3 4 5 6 ఇంకా ముందు 2 ఇంకొక ఇవాళ దగ్గర 8-9 బైకర్స్ వస్తున్నారు. ఇప్పుడే మనం స్టార్ట్ అవుతున్నాం.
చలో జై శ్రీరామ్. సో వీ హ్యావ్ మనకి కొత్త గొరిల్లా 450 ఉంది ఇక్కడ. హలో ఎదురా ఈ ట్రాఫిక్ ఏంది ఈ పొద్దున 7ంటికి? పీస్ఫుల్గా రైడ్ అంటే ట్రాఫిక్ రైడ్ లెక్కనే అవుతుంది ఇప్పుడు. సో గైస్ ఆల్రెడీ ఇవాళ చెప్పినా కదా, సండే మార్నింగ్ ఈ రోడ్డు పైన బైకర్స్ కనిపిస్తారని. ఇందాకే ఒక గ్యాంగ్ అయితే వెళ్ళినాయి. ఇప్పుడు ఇంకా ముందు పోతే ఇంకా కనిపిస్తూనే ఉంటాయి. హిల్ పార్క్ దగ్గర చాలా కనిపిస్తాయి. సో బేసిక్గా అందరు హైవేస్ పొద్దున్నే ఈజియెస్ట్ హైవే హైదరాబాద్ నుంచి ఇదే చూస్ చేసుకుంటారు. కానీ ఈ రోడ్ ఒక్కసారి ఇది ఎక్స్ప్రెస్ వే లాగా అయితే మాత్రం భలే అవుతుంది, కానీ అది ఎప్పటికవుతుందో. సో మీకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ సన్ రైజ్ భలే ఉంది. నీ హారనేనా? Wow guys, look at the view. నిన్ననే చైన్ స్ప్రే కొట్టా, మొత్తం బండి ఘోరంగా పోతుంది నాది. కార్డు ఉంది, ఫుల్ ట్యాంక్ కొట్టు చాలు. సో మనం ఇప్పుడే ఒక బ్రేక్ఫాస్ట్ ప్లేస్ అయితే దొరికింది, కృతంగా రెస్టారెంట్ ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ తినేసి సీదా ఇంకా లొకేషన్కి బయలుదేరుదాం. ఆల్మోస్ట్ 1.5 hours మన ఇంటి నుంచి ఇక్కడికే ఇంతసేపు అయిపోయింది. గైస్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము, అందరం స్టార్ట్ అవుతున్నాము. సో దిస్ ఈజ్ ద లైనప్ టుడే. 1 2 3 4 5 6 7 8 9 10 బైక్స్ ఉన్నాయన్నమాట. టుడే వీ హ్యావ్ గొరిల్లా 450. ఆ రోజు డెలివరీ తీసుకున్నాక మళ్ళీ ఇంతవరకు నేను దీన్ని నడపలేదన్నమాట. చూద్దాం దీని పుల్ ఎలా ఉందో. బేసికలీ రాయల్ ఎన్ఫీల్డ్కి ఇన్సేన్ పుల్స్ ఉంటాయి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా బాగుంది. గైస్ ఇది యాక్చువల్లీ కొంచెం మన క్రూజర్ లాగా అయితే లేదు ఇది. ఓ మై గాడ్, ఏం పుల్ ఉంది! వావ్, మీ అమ్మ, రే ఏం పుల్లరా నాయన ఇది. బాబా ఇది భయంకరంగా లాగుతుంది రా నాయన.
వావ్ గైస్, ఇది లుక్ ఎట్ ద బ్యూటిఫుల్ ఉంది. అసలు ఇది నాకింగ్ లేదు, ఎంత క్లియర్గా ఉందంటే. 6th గేర్లో 40-50 స్పీడ్ కూడా మస్తు స్మూత్గా ఉంది. మన దాంట్లో కొట్టుకుంటూ ఉంటుంది 6th గేర్లో 40 పోతే. అదే అసలు ఇంత స్మూత్నెస్ ఉందంటే అంత స్మూత్నెస్ ఉంది. చూడండి గైస్, ఈ 6th గేర్లో ఉన్న 60 అండర్ 2000 RPM, స్టిల్ ఇట్ రన్నింగ్ స్మూత్లీ. సో గైస్, మనం జడ్చల్తో ఊర్లోకి వెళ్ళి పోతున్నాం అనమాట. ఇంకొక 96 కిలోమీటర్స్ ఉంది. 11:30కి రీచ్ అవుతామంట. టైం 9:30. ఇంకా 2 hours నడపాలి. ఆ కుర్రతనం పోయింది అందరికి. ఏ క్లాసు? 7th. కనిపిస్తున్నారు, హాయ్ చెప్పండి అంటున్నా. ఇదే ఈ ఊరేనా? అందరు దిగచ్చు కదా ఒకటేసారి. కనిపిస్తున్నావుగా. అరే ఫోటో ఉంటుందారా? వెనక వెహికల్స్ వస్తున్నాయి, ముందుకురా. వెహికల్స్ వస్తున్నాయి రా. లేదు నేను ఒక్కడనే. సమస్యలా బాయ్. ఇక ఇందులో కనిపిస్తారు మీరు, ఆ ఛానల్లో కనిపిస్తారు మీరు. ధరణి నువ్వు వెళ్తా ఉండు. రైటా? బాయ్. పిల్లలు ఇక్కడ పాపం అప్పటి నుంచి వెయిట్ చేస్తాం మన కోసం, ఫొటోస్ కోసం. సో ఇప్పుడే నాగర్ కర్నూలు మెయిన్ రోడ్ నుంచి అయితే వెళ్తున్నాం. యాక్చువల్లీ ఇవంతా తిరిగినట్టే ఉన్నాం, కానీ ఏం గుర్తు అయితే రావట్లేదు. వెనకాల ఇందాక పిల్లలు పట్టుకున్నారులే, ఒక్కొక్కరికి ఫోటోలు ఇచ్చి అంత టైం అయిపోయింది. ఇద్దరం ఉన్నాం. నాకు తెలిసి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నామేమో. సో ఇంకా 40 minutes, 32 kilometers ఉంది. భయ్యా ఎవరైనా అట్లా తిప్పుతారా అన్న? ఎవరైనా కార్ అంటే ఎవడైనా, బైక్ నిమిషంలో పోతాం. సరే ఇప్పుడు ఇది చూడండి. పక్కకు పెట్టు. కాదనట్లే, చాలా దారుణం ఉండేది కూడా. రోడ్ ఉండే అది, మీరు కారు కదా. అవునన్నా, నేను చూసుకునే నడిపిస్తున్నా. అది చూసినా ఆడ రోడ్ బాగాలేదు, అర్థమైంది మాకు కూడా. కానీ మీరు ఉండే అప్పటి నుంచి ఇదే చూస్తున్నా, స్లోగానే వస్తున్నా, కానీ ఆ టైంలో మరీ దారుణంగా ఉండేది. మీరు ఒక్క చిన్న మిస్టేక్తో తగులుంటే అయిపోయేవాడు. కాదనట్లే కదా, నేను ఏమనట్లే, కానీ నాదే తప్పు, ఖచ్చితంగా నాదే తప్పు. కారు కాబట్టి మరి ఆబ్వియస్లీ ఇంకా జాగ్రత్తగా నడపాలి. జాగ్రత్తగా వెళ్తున్నాయన్న ఆ టైంలో.
అస్సలు ఓకే వెనకాల ఎవడైనా వస్తే అట్లీస్ట్ రియలైజ్ కాలేదండి, చాలా దారుణంగా ఉంది. చాలా హారన్ కొడుతున్నా కూడా కన్నీటి సో ఇక్కడ మనం డైవర్షన్ తీసుకోవాలి. కొల్లాపూర్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి లోపలికి 9.6 కిలోమీటర్స్ ఉంది, 17 minutes. సోమశీల, ఇది కొల్లాపూర్ కింద వస్తుంది. సోమశీల 10 kilometers. హరిత హోటల్ అండ్ బొట్టింగ్. ఇక్కడ నుంచి మీకు మొత్తం కనిపిస్తాయి అన్నమాట, కొండలు, సీనిక్గా ఉంటుంది ఇక్కడ నుంచి వ్యూస్. వైజాగ్ కాలనీ వైబ్స్ వస్తున్నాయి, ఇట్లానే ఉంటుంది వైజాగ్ కాలనీ కూడా. పులుల అభయారణ్యం, టైగర్ ఫారెస్ట్ రిజర్వ్. ఫారెస్ట్ వైబ్స్ హ్యావ్ స్టార్టెడ్ నౌ. వావ్, సూపర్ ఉంది ఇక్కడ నుంచి లొకేషన్. వావ్ వావ్ వావ్, సడన్గా లొకేషన్ ఖతర్నాక్ వచ్చింది. రిసార్ట్స్ కూడా బాగున్నాయిగా. యాక్చువల్లీ ఇది ఎట్లా అంటే ఒక రోజు నైట్ ఇక్కడ స్టే చేస్తారనమాట. కావాలంటే క్యాంప్ చేయొచ్చు, ఆల్స్ రూమ్స్లో ఉండొచ్చు. దిస్ ఈస్ ద వ్యూ పాయింట్ గైస్. సోమశీల వ్యూ పాయింట్ అంటారు. గూగుల్ మ్యాప్స్లో కొడితే కరెక్ట్ ఈ లొకేషన్ దాకా వస్తారు. ఇక్కడ మృగవాణి రూమ్స్ ఉన్నట్టుంది. మన బోర్డు అయితే వచ్చింది అనమాట. మనం ఎక్కడ దిగాము, జస్ట్ తిరుగుతాం. బోర్డు నుంచే చూస్తాం గుడిని, తిరుగుతూ ఉంటాం. సో ఇప్పుడే అందరం జాకెట్స్ వేసుకొని స్టార్ట్ అవుతున్నాం. ధర్ని ఓకే కదా, అంతా టెన్షన్ అవుతుందా? అది దారుణం కాదు, వేరే లెవెల్. నీకు స్విమ్మింగ్ వచ్చన్నావు కదా, టెన్షన్ లేదు. జస్ట్ తేలాలి అంతే. సో ఇప్పుడే స్టార్ట్ అయింది మన బోటు. చేస్తున్నాలే మనం ఏమంటారు, మాల్దీవ్స్లో ఉన్నాం. మాల్దీవ్స్
ఇదే అనమాట మన కళ్ళ ముందు ఉంది కదా శివుడి గుడి. ఓం నమ శివాయ. ఇది గోపురం అనమాట. మీకు బిఫోర్ ఆఫ్టర్ పిక్స్ చూపిస్తా. ఇది మొత్తం వాటర్ ఫుల్ ఉన్నప్పుడు మాత్రం ఇంతే కనిపిస్తుంది. సో మన రైడ్ బోట్ రైడ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అయిపోయింది. మంచి ఇప్పుడే ప్రీ వెడ్డింగ్ షూట్ అవుతున్నట్టుంది ఇక్కడ. సో ఇప్పుడు మనం లంచ్ చేసి ఇక్కడ నుంచి టువర్డ్స్ హైదరాబాద్ బయలుదేరుతున్నాం అనమాట. బాగుంది ప్లేస్, రివర్ ఫ్రంట్, మృగవాణి అంటే గవర్నమెంట్ ఇది కొంచెం బాగుంది. ఇందాకనే లంచ్ చేసేసాం కదా మృగవాణి నుంచి. బాగుంటుంది చిల్లవడానికి మంచి ప్లేస్ ఇది. యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి జస్ట్ 140 కిలోమీటర్స్లో మీకు ఇక్కడ వచ్చి ఇక్కడ రూమ్స్ ఉంటాయి, నైట్ స్టే చేసి వెళ్ళొచ్చు మీరు. బోటింగ్ ఉంటుంది, ఫేమస్ గుడి ఉంటుంది, శివుడు టెంపుల్ ఉంటుంది ఇక్కడ, సంగమేశ్వర స్వామి టెంపుల్ అని శివుడు టెంపుల్. అది ఇయర్లో ఓన్లీ 2-3 మంత్స్ ఓపెన్ ఉంటుంది. అంటే ఫుల్ వాటర్ వచ్చేస్తాయి కదా. ఇప్పుడు మనం వెళ్ళింది కూడా ఆ టెంపుల్ చూడడానికే. ఆ గోపురం వరకు ఒక్కటే కనిపించింది కదా, మిగతా టైంలో అంతా సబ్మర్జ్డ్ అయిపోయి ఉంటుంది వాటర్లో. బాగుంటుంది యాక్చువల్లీ. మీరు వాటర్ లేనప్పుడు కూడా ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుంది. ఇట్లా వాటర్లో ఉన్నప్పుడు కూడా బోట్లో వెళ్ళి చూస్తే కూడా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఇప్పుడు మనం రిటర్న్ హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం. వచ్చేటప్పుడు ఇట్లా బెంగళూరు హైవే నుంచి వచ్చాం కదా. ఇప్పుడు మనం మళ్ళీ శ్రీశైలం నుంచి వెళ్ళిపోతాం. శ్రీశైలం హైవే, అమ్మన్గల్, మహేశ్వరం, మన తుక్కుగూడ నుంచి. సో అది గైస్ ఇవాళ లాస్ట్ రైడ్ ఆఫ్ దిస్ ఇయర్ 2024. ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఎక్స్ప్లోర్ చేశా. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి 2022లో నుంచి అనుకుంటున్నాను. అపాచీ కొన్నప్పుడు వద్దాం అనుకుని ఇక్కడికి వచ్చి శివుడు దర్శనం చేసుకుందాము అదే అనుకున్నా, కానీ వాటర్లో ఈసారి ఇక కుదరలేదు. వాటర్ లెవెల్ బాగున్నాయి కదా. మళ్ళీ ఎప్పుడైనా మా పేరెంట్స్తో రావాలి. Jan-Febలో వస్తే వాటర్ ఉండవు అప్పుడు. సో అదనమాట. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియో వచ్చేసరికి న్యూ ఇయర్ వచ్చేస్తే 2025 వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ చాలానే ఉండబోతున్నాయి మనకి ఇంపార్టెంట్ లైఫ్ చేంజింగ్ మూమెంట్స్ ఉంటాయి. ఇక ఎట్లుంటుందో ఏంటో ఏం తెలీదు. లెట్స్ సీ. చలో సీ యూ దెన్. బాయ్ బాయ్. బ్యూటిఫుల్ సన్సెట్ అయితే అవుతుంది. ఇప్పుడు టైం 5 అవుతుంది. ఇంకో అర్ధ గంటలో. మనం వచ్చేటప్పుడు బెంగళూరు హైవే నుంచి వచ్చాం కదా. ఇప్పుడు మనం నాగర్ కర్నూలు నుంచి అట్లా అమన్గల్, కల్వకుర్తి, అమన్గల్, తుక్కుగూడ అట్లా వెళ్ళిపోదాం వేరే రోడ్డు, శ్రీశైలం రోడ్ సైడ్ నుంచి. చలో సీ యూ దెన్. టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్, జై హింద్.